దానికి భజన ఉంటుంది. సాక్షి మొదటి నుంచి వైసీపీ సొంత పత్రిక. ఉమ్, కాబట్టి ఈ మూడు అట్లా ఉన్నప్పుడు కాస్త బ్యాలెన్స్ అయి రెండు ఉండే. ఇప్పుడు అవి రెండు ప్రింటింగ్ లేవు కాబట్టి చేసుకోవడానికి ఏం లేదు ఇక్కడ. అవును. ప్రింట్ మీడియా చచ్చిపోయింది. ఉమ్, ఎలక్ట్రానిక్ మీడియాలో ఆ రెండిట్లోనేమో ఇప్పుడు డిబేట్లు ఇవి కూడా తీసి పడేసారు. ఎందుకు వచ్చిన గొడవ అనేసి ఈ బాధలు పడ్డారు. అవును. అవును. ఆ స్టేజ్కి వచ్చేసింది. ఇదివరకు డిబేట్ అంటే చాలా ఆసక్తిగా ఎదురు చూసేవాళ్ళండి అందరూ. ఉమ్, ఉమ్, నాకు డిబేట్లు వాస్తవంగా నేను ఫీల్డ్ జర్నలిజం నుంచి డిబేట్ల వైపుకి టర్న్ అయిన రీజన్ అదే. మనం ఫీల్డ్ జర్నలిజంలో గౌరవం పొందాల్సింది పొందాం. నెక్స్ట్ ఈ డిబేట్ల ద్వారా రెస్పెక్ట్ ఉంటుంది సొసైటీలో అన్న ఉద్దేశంతోనే నేను జెమినీకి వెళ్ళిన తర్వాత డిబేట్లను టచ్ చేసుకొచ్చింది. అప్పటి నుంచి ప్రెజెంటర్గా మనం చేసుకుంటూ వచ్చినటువంటి కార్యక్రమాలు ఇన్నేళ్ల నుంచి కూడా ఒక తృప్తి, బ్యాలెన్స్ డిబేట్. ప్రతి దాంట్లో కూడా పాజిటివ్ నెగిటివ్ ఇద్దరు ఉండేలా చూస్తా నేను, రెండు ఉండేలాగా. ఇది ఇప్పుడు పోయింది. ఇప్పుడు ఏమైపోతుంది, అసలు ఎనలిస్టులు ఏదో ఒకళ్ళ కొమ్ములు కాసుకునేవాళ్ళు, అట్లాగే మీడియా ఏదో ఒక దానికి కొమ్ములు కాసేటప్పుడు ఇప్పుడు గొంగట్లో అన్నం తింటా వెంట్రుకలు ఏరుకునేటటువంటి తత్వం తప్పించేం లేదు. ఎవరికాళ్ళు ఎదురోళ్ళకి నీతులు చెప్తున్నారు. రెండవ అతిపెద్ద దరిద్రం ఏంటయ్యా అంటే, నాకు బాగా గుర్తు, ఒక 10 ఏళ్ల క్రితం అనుకుంటా ఒక సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడినటువంటి మాట, శాంతం ఫీల్డ్ వదిలేసి తను ఏదో వ్యాపారం చేసుకుంటా మాట్లాడిన మాట, అది నాకు ఆ మైండ్లో పడిపోయింది. అది ఫిక్స్డ్గా ఏంటయ్యా అంటే, అప్పుడే బిగిన్ అయింది ఈ జర్నలిజం అంటే. రాష్ట్ర విభజన ఉద్యమాలు వచ్చినాయి కదా, అప్పుడే జర్నలిస్టులో కొంతమంది వ్యక్తిగత స్వార్థాలతో జర్నలిజాన్ని పక్కన పెట్టేసి వాళ్ళ వాదాలని నెత్తినేసుకుని తప్పుడు